పెద్ద ఇంకేమైతే చెప్పు మరి. కేరళకి ట్రైన్ నాన్న వస్తాడు. వీడు మాట వెనుక నాన్న, మాట ముందు నాన్న అంటాడు. ఆయనేమో షూటింగ్లో ఉంటాడు. అనిల్ వచ్చేసరికి వీడు పడుకుంటాడు. అనిల్ లేచేసరికి వీడు ఇంకా లేవాడు. పాపం చాలా మిస్ అవుతుండు. హలో అందరికి. చాలా మంది అయితే అక్కని డైలీ వ్లాగ్స్ చెయ్యు, అది మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీ లైఫ్ స్టైల్ చేయండి అని అడిగారు. సో అందుకే ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఇట్లా యాక్చువల్లీ ఈరోజు పోలిపాడ్యం, కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఈరోజు పోలిపాడ్యం అంటారుగా, ఆ పూజతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే మా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ పోలిపాడ్యం ఎందుకు జరుపుకుంటారు అంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉంటారు. ఆ 5 కోడళ్ళలో చిన్న కోడలి పేరు పోలమ్మ. ఆ అత్తకి చిన్న కోడలు అంటే అస్సలు పడదు. ఈ 4 కోడళ్ళని తీసుకొని కార్తీక మాసంలో ఎప్పుడు గుడికి వెళ్తుండేది. కానీ పోలి మాత్రం ఇంటి పనులు చేసుకుంటూ చాలా సహనంతో ఉండేది, వాళ్ళకి ఏ మాత్రం ఎదురు మాట చెప్పకుండా. సో అలా కార్తీక మాసం చివరి రోజున పోలిపాడ్యమి రోజున 4 కోడళ్ళు అత్త కలిసి గుడికి వెళ్తారు. నది స్నానానికి వెళ్ళి అక్కడ అరటి డొప్పలో దీపాలు వదలడానికి వెళ్తారు. కానీ పోలమ్మను మాత్రం తీసుకుపోరు. ఆ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర దీపం వెలిగించి వాళ్ళ అత్త కోడళ్ళు వచ్చేసరికి ఇంటి ముందర ఒక పుష్పక విమానం వస్తుంది. పుష్పక విమానం ఎవరి కోసం వస్తుంది అంటే పోలమ్మ గురించి వస్తుంది. కానీ ఆ అత్త కోడళ్ళు ఏమనుకుంటారంటే, ఓ మా కోసమే వచ్చిందొచ్చు పుష్పక విమానం అనుకుంటారు. కానీ ఆ పుష్పక విమానం పోలిని అడుగుతుంది, రా అమ్మ నీ భక్తిని మెచ్చాము మేము, నువ్వు భక్తిశీలివి, మాతో వచ్చేసే స్వర్గలోకానికి అని అంటారు. కాబట్టి మిగతా భక్తులు కూడా పోలిలాగే స్వర్గలోకానికి వెళ్ళాలనేసి కార్తీక మాసం చివరి రోజున, అంటే ఈసారి December 2కి వచ్చింది పోలిపాడ్యమి రోజు ఎవరైతే అరటి డొప్పు అయినా సరే, లేదు అంటే ఏంటి కొబ్బరి చెప్పు అయినా సరే, ఎవరి వీలుని బట్టి వాళ్ళు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు. అందులో 33 వత్తులు వేసి దీపం వెలిగించాలి. 33 వత్తులు ఎందుకు వేయాలని మీరు అడగవచ్చు. 33 వత్తులు వేస్తే 33 కోట్ల దేవతలకు మనం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అంటే మనకు కార్తీక మాస సమయంలో కొన్ని రోజులు కలిసి అయితే కొన్ని రోజులు దీపం ముట్టించలేము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కాబట్టి ఆ నియమాలు కూడా, ఆ దీపం ముట్టించలేని రోజు కూడా ఈ రోజు ముట్టిస్తే మంచి ఫలితం వస్తుందని దాని వెనుక ఉన్న ఉద్దేశం. అందుకే నేనైతే ముట్టించేసిన. నేను ఇప్పుడు కాదు, నేను నా పెళ్ళైనప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. సూర్యుడు రాకముందు చేసిన పూజనే మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. కాబట్టి ఈరోజు అయితే ఇట్లా పూజ చేసుకొని నా డే స్టార్ట్ చేశాను. టిఫిన్ అయితే ఉప్మా చేసిన. అసలు ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే ఎంత టైం సేవ్ అవుతుంది తెలుసా. అందుకే ఏదైనా సాధించవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు చాలా టైం మిగిలింది. సో ఆ గ్యాప్లో ఉప్మా చేసేసిన. టిఫిన్ అయితే తొందర అయిపోతుంది కాబట్టి. ఇంత పెద్ద సంచి తీసుకుపోయినా, ఇన్నే కూరగాయలు పట్టుకొచ్చిన. ఎందుకు అంటే రైతు మార్కెట్ ఉంటుంది, అక్కడ రేట్లు తక్కువ, కూరగాయలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం బేరం ఆడలేని పరిస్థితి. ఆయన రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అన్నం తెచ్చి రావాలి. అందుకే బెండకాయలు ఒక్కటి తీసుకొచ్చిన. అనిల్ లేని రోజు మేము బెండకాయ కర్రీ చేసుకుంటాం. ఎందుకంటే అనిల్ బెండకాయ కర్రీ తినడు అస్సలు. ఇగో పాల ప్యాకెట్ వేసిపోయిండు. ఇట్లుంటుంది పాల ప్యాకెట్ ఇంటి ముందు వేసిపోయిండు. ఊర్లోనైతే మంచిగా ఇంటికి వచ్చి ఇట్లా పోస్తారు. కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు. అసలే మేము ఎప్పుడు చక్కగా ఇంట్లో ఉండం, ఎప్పుడేటో తిరుగుడు అవుతుంది. కాబట్టి పాల ప్యాకెట్ అయితేనే బెటర్ అనేసి ఇట్లా తెప్పించుకుంటున్నాం. వీళ్ళు ఆల్రెడీ ఇలా వాటర్ కలిపేదేస్తారు. అయినా సరే కొన్ని వాటర్ పోయాలి, లేకపోతే నాకు మనసుకి ఎక్కది. సో
కూరగాయలు కట్ చేసేందుకైతే చాలా మంది కటింగ్ ప్యాడ్స్ వాడతారు. నాకైతే అది అస్సలు నచ్చది. ఆ కట్ చేసే ప్లాస్టిక్ ప్యాడ్ వాడితేనేమో ఒక రీలనేమో ఆ ప్లాస్టిక్ మొత్తం నోట్లోకి పోతుంది, చిన్న చిన్న ముక్కలే అంటారు. ఒకటేమో చెక్కది వాడితే చిన్న చిన్న చెక్క వస్తుంది, అది కూడా నోట్లోకి పోతుంది అంటారు. ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అని చెప్పి సపరేక ఇగో ఇట్లా ఉన్న స్టీల్ రికాబ్ల మీద నేను కట్ చేసుకుంటా. పాలు వంగడానికి వస్తున్నాయి కదా, పాలు వంగేటప్పుడు ఎప్పుడైనా మనం కొన్ని వాటర్ ఇట్లా తీసుకొని ఇట్లా చల్లితే తర్వాత పాలు అసలు పొంగవు. సో మేదు కనిపించట్లేదు అనుకుంటున్నా, మేదు ఇంకా లేవలే. మేదు లేచేసరికి ఇంట్లో పని అంతా తొడగొట్టుకోవాలి, లేదు అంటే వాడు నా సంక దిగడు, నన్ను పని చేయనియాడు. మేదులు వావ్, బెడ్ వేసినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఇంతసేపు అవి బజ్జుకుంటే రాత్రేమో 11 అయినా పడుకోవు, ఇప్పుడేమో చూడుగా అబ్బో 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 అబ్బో. చిట్టుకోడి చిట్టి తండ్రి ఇది లేచింది. నాకైతే బెడ్ నీట్గా ఉండాలి, కిచెన్ నీట్గా ఉండాలి, అంత ఓసిడి నాకు బాగుంటుంది కొంచెం. బాను మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది డాడీ ఆఫీస్లో తినకపోతే ఘోరంగా కళ్ళు తిరిగినాయట. మొన్న డాక్టర్ ఎట్లా పెట్టిండు డాడీ నీకు తిరుగుతాయా ఏ కళ్ళు? విషుగా తిరుగుతాయి. నైట్ ఎట్లా తిరిగినాయి డాడీ? వీనికి తినిపించాలంటే నా స్టోరీలు అల్లిక రావాలి, లేని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తా. ఎటు పెట్టి వీడు తినుడు నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా చెప్పాలి. కూర్చో నాన్న కూర్చో. నాన్న పోతావా? పోదాం, నాన్న వస్తుండ ఇప్పుడు కేరళకి ట్రైన్. నాన్న వస్తాడు, వీడు మాట వెనుక నాన్న మాట ముందు నాన్న అంటాడు. 11కి వాడుకో, 9కి మీ నాన్న భానుమామ కళ్ళు తిరిగి పడిపోయిండట తినకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళండు. వీడేమో నాన్న నాన్న అంటాడు, ఆయనేమో షూటింగ్లో ఉంటాడు. అనిల్ వచ్చేసరికి వీడు పడుకుంటాడు, అనిల్ లేచేసరికి వీడు ఇంకా లేవాడు. పాపం చాలా మిస్ అవుతుండు, కానీ ఏం చేద్దాం, కొన్ని కావాలంటే కొన్ని తప్పయి. లోపల చాలా బాధలు ఉంటాయి, అన్నీ చెప్పుకోలేము, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. మేధాంష్కి అయితే మొన్న హాస్పిటల్లోకి వెళ్ళినాం కదా, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని. డాక్టర్స్ అయితే పీడియాష్యూర్ ఇచ్చిళ్ళు. అసలు వాడు పాలావుడే గగనం రయ్య అంటే ఇంకా ఇలా పీడియాష్యూర్ కలిపియాలి. ఇక ఇది దాయిపోయాలంటే నాకు ఇంకో గంట పడుతుంది టైము. వామ్మో, వీనికేనా ఒక 5-6 గంటలు పోతుంది టైము. వీడికి తినిపించడో గంట, తాగిపించడో గంట. నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు చెప్పు మరి? హీరోనా? ఎంత పెద్ద హీరో అవుతావు? గత పెద్ద హీరో అవుతావా? పొట్టోడా నువ్వు పొట్టిగా ఉన్నావు. ఇట్లకెళ్ళి వెళ్దాం మనం, అట్లా వెళ్తే బాగోదు. ఉన్నాడు వచ్చిందా? ఏడొకసారి వంట కూడా కంప్లీట్ అయింది. ఇక మీది కూడా ఎట్లా స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే మన ఎన్ఆర్ కలెక్షన్ స్టోర్కి వెళ్ళి రావాలి, కొన్ని వీడియోస్ చేసుకొని రావాలి. చలో ఇంకా రెడీ అయిదాం. చాలామంది అక్క మీ స్కిన్కి ఏం వాడతారు ఏం పెట్టుకుంటారు అని అంటారు కదా, నేనైతే ఏం వాడి ఫెయిర్ అండ్ లవ్లీకి మించి ఇది కూడా అయిపోతుంది. ఇక డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. మళ్ళీ 20 రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ వాడతా. అంతకుముందు 10 రూపాయలు వాడేదాన్ని, ఇప్పుడు 20 రూపాయలు వాడుతున్నారు, తొందర అయిపోతుందని. మేధాంష్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నా. అప్పుడే ఇవ్వచ్చు అని తోలేటప్పుడే, కానీ అన్నంలో కర్రీ కలిపి పెట్టాలి కాబట్టి కొంచెం నీరు వస్తుందేమో అనేసి ఎట్లా నేను వెళ్ళే దారిలోనే మేధు స్కూల్ కాబట్టి ఇచ్చేసి వెళ్తా. మొత్తానికైతే మా వాడికి తెలియకుండా మనకైతే టిఫిన్ బాక్స్ ఇచ్చిన. ఇంక ఎన్ఆర్ కలెక్షన్కి వెళ్తున్నా. ఈమెనే
మా నవీనక్క. అందరు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎట్లుంటది అని అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎట్లుంటది ఏం కథ అని. ఒకరోజు నవీనక్కతోనే వ్లాగ్ చేస్తా. పారా వీడియో చేద్దాం ఇక. డైలీ మేము వస్తాము స్టోర్కి, ఒక 2-3 వీడియోలు ఒకటే రోజు కొట్టేసుకుంటాం, కొట్టేసుకుంటామా చేసేస్తాం వీడియోస్, చేసేసుకుంటాం అన్నీ. ఫుల్ నీరసంగా ఉంది. ప్రొద్దున కొంచెం ఉప్మా తిన్నా అంటే ఇప్పటివరకు మళ్ళీ ఏం లేదు. చూసిలే కదా ఇన్నర్ కలెక్షన్లో అయితే శారీస్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఒకే రోజు ఒక 2-3 వీడియోస్ చేసేస్తాం, ఫన్ వీడియోస్ అట్లా. ఇక ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఇంత తినాలి. టైం 2:30 అవుతుంది, తిప్పుతుంది. తినాలి, తిన్నాక ఇక తోముడు కడుగులు ఇక నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ తిన్నాక మాట్లాడుకుందాం పదండి. తింటున్నా, మస్తు ఆకలి అవుతుంది. అమ్మ, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా. నాకైతే ఎంత పననే చేస్తా, కానీ బట్టలు మడత పెట్టడం అయితే అస్సలు నచ్చది. 2 రోజులే జమ్మి చేసిన. ఇక ఒక్కొక్కటి మెల్ల ఫోల్డింగ్ చేయాలి. కోడే నిజమా? ఎవరు అనిపించు చెప్పినవి ఉప్మా తినలే. ఓ మై గాడ్, ఏడ్చినవా? అగట్లు ఏడుతారా? ఏడలేదా? స్కూల్ వెళ్ళలేదా? వెరీ గుడ్. అట్లా పోవాలి స్కూల్కి, మంచిగా పోయి మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి అమ్మతో ఉండాలి కదా. వెరీ గుడ్ డాడీ. నువ్వు అవ్వ నా కోడేకి వాటర్ నిజంగానే తాగినవా డాడీ? పార పోసుకున్నావా? తాగినవా స్కూల్లో? కావాలి ఎన్ని తాగినవే? అయ్యో ఇలా బనానా తినలేదు. ఉండని మార్కెట్ పోయేటప్పుడు తిందు. ఇప్పుడు చెప్పు చిలకమ్మ చెప్పి ఈరోజు ఎవరు నేర్పించారు? చిట్టు మిరియాల చేస్తావా పెట్టవా సూపర్. రోజు మా పొట్టోడు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక యాక్టివిటీ నేర్పిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే వీనితో టైం చాలా తక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి ఉన్న టైంలో వీనికి మంచిగా ఆడిపోయాలి, ఫోన్లు టీవీ కాకుండా అనేది. సో అందుకని ఇప్పుడు చైర్ గేమ్ ఆడుకుంటాం. రెడీ అమ్మేలు? రెడీ, 1 2 3 స్టార్ట్. స్టాప్ లేదు, స్టాప్ రా. మేదుకు చాలా ఇష్టమైన గేమ్ ఏదో నేను జస్ట్ టైం పాస్కి ఆడిపించిన. ఒకరోజు ఇట్లా స్పూన్లో మనం చిన్నప్పుడు ఇట్లా పెట్టి చెంచా గోటి ఆట అంటారు. మా చిన్నప్పుడు అయితే మేము బాగా ఆడుకునే వాళ్ళం. సో ఇప్పుడు గోటీలు లేవు కాబట్టి పిస్తాలు ఉన్నాయి. టైంకి పిస్తాలు పెట్టి ఇట్లా ఆడుకుంటాం. అది కింద పడకుండా ఎవరు ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళే విన్నారు కదా. మీరు చూడు దయానా రోమా వీడియోస్ జానీ చూడు డాడీ, చూడు ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఏం కాదు చూడనా, ఐస్ రెడ్ అవుతాయా? మార్నింగ్
4కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 వరకు అనుకున్నా, కానీ 7 అయింది. చూపించాల్సింది చాలా ఉన్నాయి, కానీ ఒకే బ్లాగ్లో అన్నీ చూపించలేం కదా, బ్లాగ్ కూడా చాలా లెంత్ అవుతుంది. మీ అందరితో ఇంకో విషయం షేర్ చేసుకునేది ఉంది, అది చాలా మందికి తెలిసే ఉంటుంది. రీసెంట్గానైతే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 షో ఓకే అయిపోయింది. నా లైఫ్లో నాకు ఏదైనా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉంది అంటే ఇదే. స్టార్ మా ప్రోగ్రామ్ మీద మేము ఇస్మార్ట్ జోడీకి ఓకే అవ్వడం, మేము కపుల్గా వెళ్ళడం, అది కూడా లాంగ్ టర్మ్లో కనిపించడం టీవీలో, చాలా హ్యాపీ. కానీ ఇంకా ఎట్లా ఆడతా అనేది దేవుడికి తెలుసు. నా వరకు నేను 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడడానికి రెడీగా ఉన్నా, కానీ అందరూ ఎక్స్పీరియన్స్ కపుల్స్ వస్తారు. మనకి టీవీ షో అంటే అంతగా టచ్ లేదు, కానీ ట్రై చేద్దాం. ఏదైనా ట్రై చేస్తే రాందంటే ఏది ఉండదు, కష్టపడదాం, చూద్దాం. కానీ మీ సపోర్ట్ ఎప్పుడు మా పైన ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.